అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు వినబోయే వార్తల ద్వారా వారి శుభ పరిణామాలు ఏ విధంగా అయితే వారికి పరిణామాలు రాబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించబోతున్నారు అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాల ముందుగా మనం పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో సొంత స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. సొంత నిర్ణయాలు తీసుకోవడంలో చాలా అపర మేధావులను అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి పడమర దిక్కు, వాయవ దిక్కు చాలా అదృష్టంగా అయితే కలిసి వచ్చే విధంగా అయితే ఉండబోతుంది. వీరికి రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. అదృష్టపు రంగులు వచ్చేసి నీలం, పసుపు, అలాగే నలుపనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి చాలా అనుకూలమైన రోజుగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి అదృష్టపు సంఖ్యలు 3. వీరికి మనశ్శాంతి, స్థిరత్వం, అదృష్టాన్ని తీసుకొచ్చే రంగులు సంఖ్యలుగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క శుభ సంఖ్యలు కూడా వీరికి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. శని యొక్క ప్రభావం వీరిపై చాలా మెండుగా ఉండడం వల్ల వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆలోచించి నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. సహజంగా ఈ యొక్క రాశి గల వారు చాలా దీర్ఘంగా ఆలోచించి తర్వాతే ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మరింత సానుకూల ఫలితాలు కూడా వీరికైతే రేపటి రోజున లభించబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యంగా ఉదయం అయితే సాధారణంగానే మొదలవుతుంది, కానీ రోజు క్రమంలో ముందుకు సాగే కొద్దీ వీరి చుట్టూ కొన్ని చిన్నపాటి సంకేతాలు కనపడడం కూడా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక విషయం ఏంటంటే కనుక ఒక సందేశాన్ని మీరు తప్పకుండా ఒంటరిగా విని తీరాలి. అదేంటంటే కనుక రేపటి రోజున మీకు ప్రశాంతంగా ఎవరు లేకుండా ఉన్న ఒక ప్రదేశంలో మీకోసం వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంకేతం తప్పకుండా సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ మీకు తప్పకుండా ఫోన్ కాల్ అయితే మోగుతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త ఏదైతే ఉందో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఒక పెద్ద శుభసూచనగా కూడా అందులో దాగి ఉందని మీరు తెలుసుకునే విధంగా అయితే ఉండబోతుంది. చాలా రోజులుగా ఒక పాత సంబంధం గురించి మళ్ళీ మీ జీవితంలోకి రాబోయే ఒక వ్యక్తి గురించి మీరు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒక సరికొత్త నిర్ణయం కూడా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు కావచ్చు మీ యొక్క భవిష్యత్తు ప్రభావితం చేయవని అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు తప్పకుండా దీపారాధన చేసుకోవడం, అలాగే నేతి దీపారాధన కావచ్చు, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం కూడా మీకు చాలా మంచి శుభ ఫలితాలు అయితే కనబడుతూ ఉంటాయి. రేపటి రోజున మీకు ఎన్నో పరిహారాలు పాటించడం ద్వారా కూడా, దైవనామ స్మరణ చేస్తూ ఉండడం ద్వారా కూడా ఎన్నో అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా మీకు ఎన్నో మంచి నిర్ణయాలు అయితే మీ జీవితంలో తీసుకునే విధంగా, మీ భవిష్యత్తుకు సరికొత్త మార్గాన్ని చూపించే విధంగా ఉండబోతున్నాయి. తప్పకుండా అయితే మీరు ఎన్నో శుభ సంకేతాలను అయితే తెలుసుకోబోతున్నారు. ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా మీరు స్పందించడం చాలా అవసరం. మీ జీవితంలో సరికొత్త మార్పు మొదలు కాబోతుంది. అలాగే రోజు కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. మీ జీవితంలో ప్రతి విభాగంలో కూడా ఒక సానుకూలమైన మార్పు అయితే కనపడడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఏ రంగులో ఏముంది, ఏ నంబర్లో ఏముంది, ఏ సంఖ్యలో ఏముంది, ఏ దిక్కులో ఎటువంటి ప్రయాణాలు చేయవచ్చు అనే విషయాన్ని మీరు తప్పకుండా అయితే తెలుసుకొని గుర్తింపు పొందాల్సిన అవసరం కూడా ఉంది. అధికారులతో ఎన్నో సత్సంబంధాలు మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక మంచి సూచనను తెలుసుకోబోతున్నారు. ఒక పెద్ద శుభ సంకేతం అయితే మీ జీవితంలో కలగబోతుంది. దాని ద్వారా మీకు ఒక లాభదాయకమైనటువంటి ఒక రోజు, ఒక పాత కస్టమర్ల ద్వారా సరికొత్త ఒప్పందాలు కూడా మీకు కుదిరే విధంగా కనబడుతున్నాయి. చిన్న స్థాయిలో ప్రారంభించే మంచి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి.
ఆర్థిక పరిస్థితుల్లో డబ్బు విషయంలో మంచి సానుకూలత అయితే ఉండబోతుంది. మంచి పొదుపులు చేసుకోవడం ద్వారా చాలా ఖర్చులు నియంత్రించలో ఉండుకోవడం ద్వారా కూడా మంచి అవకాశాలు అయితే మీకు కలగబోతున్నాయి. మీ ఇంట్లో ఆనందపరమైన ఒక అనుబంధం కూడా బలపడబోతుంది. దూరమైనటువంటి బంధువులు కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు అయితే రాబోతున్నారు. మీ ప్రేమలో దాగి ఉన్నటువంటి ఒక అనుకూలమైన సరికొత్త పరిచయాలు ఏర్పడే విధంగా ఉండబోతున్నాయి. ఒంటరిగా ఉన్న మీ యొక్క వ్యక్తి జీవితంలో రాబోతున్నారు. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. చదువులో ఆసక్తి కనబరచబోతున్నారు. గురువుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బాగానే ఉంటుంది. ఉత్సాహంగా అయితే చాలా చక్కగా అయితే కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. విశ్రాంతి చాలా అవసరం అయితే తెలుసుకోవాలి. శుభ ప్రయాణాలు చాలా చక్కగా అయితే ఉండబోతున్నాయి. మీరు ఎటువంటి పని మీద వెళ్ళినప్పటికీ కూడాను ముందుగా దైవనామస్మరణ చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుతూ ఉండడం ద్వారా శని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటూ ప్రతి ఒక్క పని కూడా మీకు విజయబాటలో తప్పకుండా అయితే నడుస్తారు. ఎటువంటి రంగంలో ఉన్నవారికైనా సరే సానుకూలత అయితే కనబడబోతుంది. మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజు ఎంతో కీలకంగా ఉండబోతుంది. శని ప్రభావం ఎక్కువగా ఉండడం ద్వారా మీకు చిన్నపాటి పూజా పరిహారాలు చేయడం ద్వారా అడ్డంకులు తొలగి తప్పకుండా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. శనిదేవుని నిత్యం స్మరిస్తూ ఉండడం, అలాగే నవగ్రహ ఆరాధన చేయడం, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, శని భగవానికి అలాగే కాకులకు ఆహారాన్ని పెట్టడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ప్రతి ఒక్క పనులు కూడా మీకు ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తిగా అవుతాయి. రేపటి రోజున మీరు దీపారాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. తప్పకుండా మీరు దీపారాధన ముందు ఓం నమో నారాయణాయ నమః అని తప్పకుండా 11 సార్లు జపించాలి. త్వరగా మీ కోరికలు నెరవేరే విధంగా అయితే ఉండబోతున్నాయి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నరదిష్టి అన్నీ తొలగిపోతాయి. సాయంత్రం వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎన్నో రకాల శుభవార్తలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు ఆనందంగా అయితే గడపబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో చిన్నపాటి గొడవలు, మీకు శరీరంలో ఒక అలసట, బలహీనత అనిపించటము, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం ఉన్నప్పుడు కనిపించే సాధారణమైనటువంటి లక్షణాలను అయితే మీరు తెలుసుకోవాలి. అటువంటి నరదిష్టిని తొలగించి వేయాలంటే సాయంత్రం సమయంలో కొంచెం కళ్ళు ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతూ మీరు బయట పారే నీళ్ళలో, కాలువలో, సింకులో అలా పడవేయడం చాలా మంచిది. అలాగే గుమ్మం ముందు మిరపకాయలు అలాగే నిమ్మకాయలు కట్టుకోవడం ద్వారా కూడా నరదృష్టి, నరఘోష ప్రభావాలు తగ్గే అవకాశం చాలా ఉంది. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శత్రుబీడలు, అలాగే నరదిష్టి, నరదోష, అలాగే శని బాధలు అనేవి కూడా తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది. హనుమాన్ చాలీసాను పఠించటం లేదా వినడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు మీ జీవితంలో చోటు చేసుకోవడం మీరే కళ్ళారా అయితే చూస్తూ ఉంటారు. మీకు ఉన్నంతలో తప్పకుండా పేదవారికి ఆహార దానం చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. కాకులకు ఆహారాన్ని సమర్పించడం, అలాగే పశుపక్షాజాలకు గింజలు వేయడం, పానీయాన్ని తప్పకుండా మీకు ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి. రేపటి రోజున మాత్రం మీరు తప్పకుండా గోమాతను పూజించడం చాలా మంచిది. గోమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం త్వరగా అయితే మీకు ప్రాప్తిస్తుంది. ధనప్రాప్తి మీ వైపు ఉంటుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరగడం మీ కళ్ళారా చూస్తూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.